హాయ్ గాయ్స్, నాకైతే ఇప్పుడు ఆనియన్ పకోడా తినాలనిపించింది. అందుకనేసి నేను ట్రై చేశాను ఆనియన్ పకోడా. ఎందుకంటే బజ్జీలు వేస్తూ ఉంటాను కాబట్టి ఏం చేశానంటే అన్నీ కలుపుకునేసిన తర్వాత వీడియో తీద్దామనిపించింది. అంటే మనకు ఆల్రెడీ ఇంకో ఛానల్ ఉంది కదా, అదే స్ట్రీట్ వ్లాగ్స్ అనేసి. ఏమైందంటే అన్నీ కలిపేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అబ్బా ఛానల్లో ఎప్పటి నుంచో వీడియో పెడదాం అనుకున్నాను, మర్చిపోయానే. సరే ఎట్లా చేస్తున్నాను కదా, కొంచెమైనా సరే చేసి పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆడ పొయ్యి మీద నూనె పెట్టేశాను, పిండి కలిపేశాను. ఇంకా ఎర్రగడ్డలు అదే ఆనియన్స్ ఒకటి వేసి వాటిని బాగా ఫ్రై చేసి తీసి పెట్టడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో అది ఎట్లో ఏందో చేద్దాం పదండి. సో ఆనియన్స్ అయితే కట్ చేసుకునేసాను అనమాట. మేము 5గురము, మనిషికి ఒక 2 పీసులు వచ్చినా చాలు. ఇదిగోండి పిండి, ఎట్లో అటు లూజు కాకుండా ఇటు గట్టిగా కాకుండా ఓ మాదిరిగా కలిపి పెట్టాను. ఆయిల్ అయితే డీప్ ఫ్రై అవుతుంది, అది ఇంకొంచెం అవ్వాలి. అయిన తర్వాత తీసి పెట్టేద్దాం అన్నమాట. సో అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే నీట్గా ఆనియన్ పకోడా అయితే ఒకసారి చేసేద్దాము. మా ఇంట్లో వాళ్ళందరూ బయట ఉన్నారు, ఫ్రెండ్స్ని చూసుకుంటా. నేనైతే ఇంట్లో చేస్తాను. పక్కన టీవీ పోతుంది, మా చెల్లెలు అప్పుడప్పుడు ఇవి చూస్తూ ఉంటుంది. కుళ్ళు వాళ్ళకి బాగా పోతున్నాయి, మాకు పోలేదే అని చెప్పేసి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ఆంధ్ర వాళ్ళ స్ట్రీట్ టేస్ట్ దాంట్లో పెట్టాలి అని. కాకపోతే టైం కుదరలేదు. ఆ వ్లాగ్స్ దాంట్లోనే వీడియో పెట్టి దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది కొంచెం టైం పడుతుంది. అన్నీ ఒక్కొక్కసారి అయితే తీసుకొని వస్తాను. ఓకే, అప్పటిదాకా అయితే చిన్నగా ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ పోతాం. మనకు గేమింగ్ ఛానల్ కూడా ఉంది, మిస్టర్ నూబర్ 65 IT. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. వీలైనప్పుడు బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే డైలీ లైవ్ అయితే పెడతాను. నైట్ 10:30 పైన, మార్నింగ్ 7:30 అలా లైవ్ అయితే పెడతాను. అప్పుడైతే వచ్చేయండి, మన వాళ్ళు ఎవరైనా ఉంటే. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వచ్చేసి చూసేసేయండి. ఇక మనమైతే దాంట్లోకి వెళ్ళిపోదాం, ఆనియన్ పకోడా వేసేది. సో ఆనియన్స్ అయితే తీసుకున్నాను, ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఇంట్లో కొన్ని సరిపోయాలని కొన్ని వేసుకున్నాము ప్రస్తుతానికి, మళ్ళగాలంటే మిగతా ఆయిల్ అయితే బాగా డీప్ ఫ్రై అయిపోయింది. దాన్ని బాగా కలుపుతున్నా. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. అన్నీ విడిపోవాలి. ముందుగానే విడగొట్టేద్దాం అనుకున్నా, కానీ అమ్మ వద్దు, వేసి దాంట్లోనే పిసికేయి అని మిక్స్ చేయమనింది. ఏదో అండి, చేద్దాం మనం కూడా, వంటలు వచ్చు, కాకపోతే టైం పడుతుంది. అప్పటిదాకైతే కొంచెం పేషెన్స్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లోనే ఉంటానన్నావు అనుకో, తట్టా పుట్టా చదువుకొని బయటికి పో అంటారు. ఎద్దులాగా ఉన్నావు, ₹1 సంపాదించట్లేదు ఇప్పుడే అని నాకు రోజు ఇంట్లో మెట్టేట్లు పడుతూనే ఉంటుంది. స్టిల్ తప్ప సక్సెస్ అనేది అంత తొందరగా రాదు కదా, అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఏం చేద్దాం. బాగా అయితే నేను కలిపేశాను. ఇప్పుడు దీన్ని నీట్గా దీంట్లో కొంచెంగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కలుపుకుంటే బాగుంటుంది. సో కలపంగానే గట్టిగా వచ్చేసింది. మర్చిపోయాను, దీంట్లో చిన్నులపాయలు వేసుకోవాలి. వైట్ ఆనియన్స్ లాంటివి మర్చిపోయాను. కరివేపాకు నా దగ్గర అయిపోయింది, అందుకే తీసుకొని రాలేదు. ఇలా చిన్న ముక్కలు. గోల్డ్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేయాలి. దీని తర్వాత దీన్ని ఇట్లా కలుపుతూ ఉండాలి. అది ఆల్రెడీ అవుతుంది, టెస్టింగ్ కోసం వేసింది మారిపోయింది. సాయిరామ్, వీడియో బాగపోతే బాగుంది. చూడండి, లైక్ చేయండి. ఇప్పుడిప్పుడే మొదలైనాము, చేస్తే ఏమవుతుందో, సొమ్మెన్న పోతుందా? పోదు కదా.
బాగా పోతాయి. ఈసారి బిర్యానీనే పెడతాను. తిని మళ్ళీ ఏడన్నా ఏమన్నా అయిపోతుంది అనుకోమాకండి, బాగానే ఉంటుంది. చూడండి ఎంత బాగా పోతున్నాయో. అయిపోయింది. సో ఇవి తీసేస్తున్నాను. ఎడం చేత్తో ఎత్తుతున్నాను అనుకోమాకండి, కుడి చేతిలో పిండి ఉంది, నేను ఇంకా కడుక్కోలేదు. అన్ని చేతిలో వాటాలు ఉండాలి. అలా అని చెప్పి ఏ చేత్తో పడితే ఆ చేత్తో ఏది పడితే అది చేయలేదు. నా కెమెరా గదికి నవ్వు వస్తుంది. సో కరకరలాడే ఆనియన్ పకోడా రెడీ. దీంట్లోకి కాల్చిన కరివేపాకు, కోసంత చట్నీ అంటే గుర్తొచ్చింది, మా ఇంట్లో నల్ల చట్నీ ఒకటి ఉండాలి, అది ఎత్తుకొని వస్తాను ఉంటుంది. సో ఇదైతే నల్ల చింతపండు చట్నీ అన్నమాట. మా బండికాడ ఎక్కువ ఇదే వేసేది మేము. కలర్ అవుతుంది, భలే ఉంటుంది. ఇదైతే ఇప్పుడు మా చెల్లి తిని చెప్తుంది అనమాట. చెప్పు రిజ్జు. ఏమన్నా అయితే చెప్పు, ఇట్లా పారిపోతా. చట్నీలో కద్దుకొని తిను, పర్లేదా? బతికేయచ్చా బండి పెట్టుకొని? మా నువ్వు చెప్పమా, వీడియో రికార్డ్ అవుతుంది. ఏడన్నా తిట్టావు, మనకు మొదలే ఉండేది ఓ మాదిరిగానే పరువు. బాగుందా? మరిచి తినే నేను ఉండండి, టమాటా సాస్ ఎత్తుకుని వచ్చేద్దాం. సో టమాటా సాస్ అయితే వేసాను. ఇప్పుడు ఒకసారి మనం అయితే తిని చూద్దాం. క్రిస్పీగా బాగుంది. సో ఇవి ఎట్లా వేసుకోవాలి ఏంటంటే, మీరు తీసుకునే పిండికి మీలో ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళకి సరిపోయేంత మాత్రం పిండి తీసుకొని సరిపోయేంత వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. సో ప్రస్తుతానికైతే వీడియో ఇదే అనమాట. ఆనియన్ పకోడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఆదివారం పూట ఖాళీగా ఉంటే ఎవరు లేనప్పుడు ఓ 30 రూపాయల్లో మీకు అయిపోతుంది. 20 రూపాయలు పిండి, 10 రూపాయలు ఎర్రగడ్డలు, అంతే సింపుల్. బయటికి వెళ్ళి ఎగ్ పఫ్లు, ఈ గోబీలు అవి ఇవి తినే కన్నా ఇంట్లో ఇది చేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఆనియన్ పకోడా, మిరపకాయ బజ్జీలు వేసుకుంటే ఆ టేస్టే వేరు. ఎట్లుంటుందంటే ఒక ఉత్సాహం పొంగుతూ ఉంటుంది మనలోక. సో నెక్స్ట్ వీడియోలో అయితే మిరపకాయ బజ్జీలు ప్లస్ దాంట్లోకి కోసి చింతపండు పెట్టి ఆనియన్స్ వేసి చూపించేది అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ సండే పెడతాను, ఎందుకంటే మిగతా ఈ 1 వీక్ అంతా నేను ఫుల్ బిజీ ఉంటాను. సండే అయితే ఆనియన్ బజ్జీ నేను మిక్స్ చేసి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.